నారాయణ రెడ్డి గారి మరణ వార్త తెలుగు చలనచిత్ర పరిశ్రమనే కాదు, తెలుగు సాహిత్య పరిశ్రమను మొత్తాన్ని కుదిపేసినటువంటి వార్త. ఒక పద్మవిభూషణ్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, అందున ఒక అద్భుతమైనటువంటి కావ్యాలు రచించినటువంటి మహనీయుడు, చివరి వరకు తన శ్వాసంతా సాహిత్యానికి అంకితం చేసిన నారాయణ రెడ్డి గారు మనవాడు, మన తెలుగువాడు అని చెప్పుకోవడానికి ఎంతో గర్వించాల్సినటువంటి విషయం. అటువంటి మహనీయుడిని మనం కోల్పోవడం నిజంగా అది మన దురదృష్టం, అది మన దౌర్భాగ్యం. నారాయణ రెడ్డి గారితో నేను చలనచిత్ర పరిశ్రమకు రాకముందు నుంచి మిమిక్రీ చేస్తున్న రోజుల్లో కూడా ఆయనతో నాకు పరిచయం ఉంది. నన్నెంతో అభిమానించేవారు, నన్నెంతో ఆప్యాయతగా పలకరించేవారు. అటువంటి నారాయణ రెడ్డి గారు ఏంటో ఈ మధ్యలో ప్రతి వాళ్ళని ఇవాళ ఈయన, నిన్న ఆయన, మొన్న ఆయన అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఇది ఎంతో బాధాకరమైన విషయం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని ఉంచుతాను.